బొబ్బిలి టౌన్ లో 27 ద్విచక్ర వాహనాల బహిరంగ వేలం విజయవంతం. బొబ్బిలి టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో 27 ద్విచక్ర వాహనాల బహిరంగ వేలం విజయవంతంగా నిర్వహించారు. అందరికీ నమస్కారం. నేను బొబ్బిలి టౌన్ ఇన్స్పెక్టర్ కె నారాయణరావు. ఈరోజు మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు బొబ్బిలి పోలీస్ స్టేషన్లో 2022లో అబాండన్డ్గా పడి ఉన్నటువంటి కొన్ని మోటార్ సైకిల్ పైన అప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. అవి ఎవరి వెహికల్స్ ఏంటి అని దర్యాప్తు చేస్తే ఎవరు కూడా క్లెయిమ్ చేయలేదు. ఇంతవరకు కూడా అలాంటి వెహికల్ మాది అని ఎవరు క్లెయిమ్ చేయలేదు. సో సుమారు 4 సంవత్సరాలు దాటింది. 4 సంవత్సరాలు దాటినా సరే ఎవరు వెహికల్ క్లెయిమ్ చేయకపోవడం వల్ల చట్ట ప్రకారంగా ఈ మధ్యనే ఏదైతే సుమారు 28 కేసుల్లో సుమారు 27 2 వీలర్స్ మోటార్ సైకిల్స్ని ఇలా ఉంటే ఇంకా పాడైపోతుంది, అనవసరంగా పోలీస్ స్టేషన్లో ఊరికే పడని అని చెప్పి చట్ట ప్రకారం ఆర్టీఓ గారి దగ్గర అప్సెట్ ప్రైస్ అంటే దీని వాల్యూ ఎంత ఉంటుందో వాల్యూ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ఈ ఆక్షన్ ప్రొసీడింగ్స్ తీసుకోవడం జరిగింది. సో ఆక్షన్ ప్రొసీడింగ్స్ తీసుకొని పద్ధతి ప్రకారం మీడియాలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ఆక్షన్ ప్రొసీడింగ్స్ సంబంధించి అలాంటి తేదీన అంటే ఈరోజు 30 తేదీన ఆక్షన్ కండక్ట్ చేస్తామని చెప్పి పత్రికా ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ పత్రికా ప్రకటనని బేస్ చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలు, అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి కూడా ఈ యాక్షన్లో పాల్గొనడానికి చాలామంది ఆశావాహులు రావడం జరిగింది. సుమారు 62 మంది వచ్చి వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. సో ఈరోజు ఆక్షన్ కండక్ట్ చేస్తే 27 మోటార్ సైకిళ్ళు వచ్చినటువంటి ఆర్టీఓ ప్రకారం మనకు ఉండేటువంటి వాల్యూ 52,900 రూపాయలు గవర్నమెంట్ ప్రైస్. సో వీటిని ఆక్షన్లోకి వేస్తే ఈ 27 వెహికల్స్ కూడా 1,82,400 రూపాయలకి ఆశావాహులు పాల్గొనడం జరిగింది. దీనికి 18% జిఎస్టీ కలిపితే 32,832 రూపాయలు కలిపితే సుమారు 2,15,232 రూపాయలకి ఈరోజు ఆక్షన్లో 27 బళ్ళు స్క్రాప్, ఆర్టీఓ గారు ఈ బళ్ళని స్క్రాప్గా ఇవ్వడం జరిగింది. స్క్రాప్గా ఆక్షన్లో పాడడం జరిగిందనమాట. కాబట్టి ఈరోజు కండక్ట్ చేసినటువంటి ఈ వేలంపాట్లో రెవెన్యూ వైపు నుండి తహసీల్దార్ గారు ఆర్ఐ గారిని పంపించడం జరిగింది. 2 గవర్నమెంట్ మీడియేటర్స్, 2 వీఆర్ఓల సమక్షంలో, అదేవిధంగా పోలీస్ అధికారమైనటువంటి ఎస్ఐ గారు నేను ఉండడం జరిగింది. మా సమక్షంలో వేలం వేయడం జరిగింది. టెక్కిలి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు నందిగామ మండలంలో గ్రామీణాభివృద్ధికి మరో ముందడుగు పడింది. మండల పరిధిలోని పలు గ్రామాలను అనుసంధానించే సీసీ రహదారులను గౌరవ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం కావడంతో పాటు రైతులు, విద్యార్థులు, ప్రజలందరికీ ఈ రహదారులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. అభివృద్ది పనులను నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట ప్రభుత్వం గ్రామీణ మౌలిక వసతుల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని, ప్రతి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, ప్రజాప్రతినిధులు శేషగిరిరావు, అజయ్ కుమార్, కింగ్ జోగారావు, లవకుమార్, రాము, కామేష్ ప్రసాద్ ను అధికారులు, పార్టీ సహచరులు పాల్గొన్నారు. మళ్ళీ ఏదైనా ఒక మాట వినకుండా చేసి పొరపాటు పెడితే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. అందుకే ఇక నుంచి వైకుంఠపాలి ఆట ఆడవద్దు. వైకుంఠపాలి ఆట ఆడితే నష్టపోయేది ప్రజలు. వైకుంఠపాలి ఆట తెలుసు కదా, తోక నుంచి గడి దాటి తలవారికి వెళ్తాం. ఒకసారి పాము నోట్లో పెడితే మళ్ళీ తోక దగ్గరికి వస్తాం. 5 సంవత్సరాలు కష్టపడి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. మళ్ళీ వచ్చి మళ్ళీ పాదయాత్ర చేస్తాడు. ముద్దులెత్త ఎవరికి ముద్దులెడతాడు? అందరికి అతను 5 సెలెక్ట్ చేస్తాడు. వారికి షాంపూ ఇస్తాడు, తనకు స్నానం చేయిస్తాడు. అక్కడ ఒక మనిషి ఉంటాడు, ఈ తిన్నగా ఆ మనిషి దగ్గరికి వెళ్ళి తల మీద ముద్దుతాడు. ఇంత డ్రామాలు గతంలో మనకు తెలియలేదు, మనం చెప్పలేకపోయాం. ఈసారి నీ ప్రతి డ్రామాకి అనుసరిస్తాం. నీ ప్రతి మాట వాస్తవంగా ఉన్న నిజాలన్నీ ప్రజలకు చెప్పి ఈసారి చైతన్యపరిచి ఈసారి నీ గొడ్డల పార్టీని 1000 అడుగుల గొయ్యి తవ్వి అందులో పాత పెట్టి మళ్ళీ లేకుండా చేసే బాధ్యత మా మీద కాదు, విఘ్నులైనటువంటి ప్రజల మీద ఉంది.
మీరు ఆ పని చేయకపోతే మనకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. దీన్ని ఆలోచన చేయమని మీ అందరికీ కోరుతూ ఈ 2 సంవత్సరాల్లో చాలా గ్రామాలకు వెళ్ళాను. ఈ రోజు అపూర్వమైనటువంటి రాష్ట్రంలోని మహిళలకు ఈ కూటమి ప్రభుత్వంలో రక్షణ ఉందా? నెల్లూరు జిల్లా కావలిలో గిరిజన మహిళను వివస్త్రను చేయడం, ఆమెను కులం పేరుతో టీడీపీ నేత దూషించడాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారం తర్వాత మొక్కుబడిగా కేసు కట్టి ఆ తర్వాత నీరుగార్చే ప్రయత్నం చేయడం దారుణం. పుష్ప శ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎం. అందరికీ నమస్కారం. నేను పాముల పుష్ప శ్రీవాణి, ఎక్స్ డిప్యూటీ సీఎం. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో అసలు ప్రజలకి న్యాయం జరుగుతుందా? ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం ఉందా? అమాయకమైనటువంటి ప్రజలపై, అమాయకమైనటువంటి మహిళలపై, చిన్న పిల్లలపై అఘాయిత్యాలు, దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ ఏం చేస్తుంది? రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే కావలిలో, నెల్లూరు జిల్లా కావలిలో జరిగినటువంటి ఒక గిరిజన యువతిపై జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఏదైతే ఆ గిరిజన మహిళ చెప్తున్నట్టు దాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నాయకుడు, కూటమికి సంబంధించినటువంటి నాయకుడు ఈ గిరిజన మహిళపై దాడి చేసి, ఆ ఇంట్లో ఉన్నటువంటి అందరూ కూడాను ఈ మహిళపై దాడి చేసి వివస్త్రను చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో నిజంగా దురదృష్టకరం. ఏదైతే ఈ సంఘటన జరిగిన తర్వాత బాధిత మహిళ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు కనీసం స్పందించకుండా వారం రోజుల తర్వాత ఏదో తూతూ మంత్రంగా 41 నోటీస్ ఇచ్చే విధంగా కేసును కట్టి ఆ కేసుని నీరుగార్చేటువంటి ప్రయత్నం పోలీస్ శాఖ చేస్తుంది. అంటే కేవలం ఇక్కడ అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో టీడీపీ నాయకులు దాడి చేశారు కాబట్టి ఆ అధికార పార్టీ నాయకులకి కొమ్ము కాస్తూ పోలీస్ శాఖ వ్యవహరిస్తుంది అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో గిరిజన మహిళల పైన, దళితుల పైన, అమాయకమైనటువంటి మహిళలు, చిన్నపిల్లల పైన దాడి జరిగినటువంటి సందర్భాలు ఒక్కసారి గమనిస్తే వాటన్నిటికీ కూడా కొన్ని కారణాలు ఏవైతే కాజెస్ ఉన్నాయో వాటిని కొన్ని కారణాలు మనం క్రోడీకరించి చూస్తే ముఖ్యంగా మద్యం సేవించడం, అదేవిధంగా గంజాయి కన్జ్యూమ్ చేయడం, అలాగే అధికార పార్టీ మదంతో అధికారం మాది అని కొంతమంది నాయకులు చేసేటువంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, అదేవిధంగా గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడేటువంటి హోంమంత్రి గారు ఇలాంటి సంఘటనలపై ఎందుకు స్పందించరు? అలాగే హోంమంత్రి గారు ఎప్పుడూ కూడా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పినప్పుడు, అదేవిధంగా ఎక్కడైనా అఘాయిత్యాలు జరిగినా మహిళలపై, ఎక్కడైనా చిన్నపిల్లలపై దాడులు జరిగినా అమాయకమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీ, ఆయా నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు మంత్రులు, అధికారులు పెన్షన్లను పంపిణీ. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం రాంపురంలో మంత్రి అచ్చెన్న పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాన్ని కొనసాగిస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీసుకెళ్తానని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పినా క్షణిక ఆవేశంతో ఆ రోజు ఆ పార్టీకి ఎన్నికల్లో గెలిపించారు. 151 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి మొదటి రోజు నుంచి ఆయనకి ఆంధ్ర రాష్ట్రమన్నా, తెలుగు జాతన్నా, ఆయనకే కాదు ఆయన కుటుంబానికే ఒక కక్ష, ఒక కోపము. ఎందుకంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకే గెలిపిస్తున్నారు. అందులో బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీతోనే ఉంటున్నారు. ఏదో ఒకసారి వేవుతో నాకు గెలిపించారని కక్షగట్టి రాష్ట్రం పైన 5 సంవత్సరాలు ఏ విధంగా చేశారో మీ అందరికీ తెలుసు. ఒక ముఖ్యమంత్రి అంటే కొత్తగా పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.
కొత్త కార్యక్రమాలు చేయవలసిన అవసరం లేదు. గత ప్రభుత్వాలు చేసినటువంటి కార్యక్రమాలు కొనసాగించాలి. అందులో ఒక్క సంక్షేమ పథకాలు ఇస్తే ఎవరికి ఉపయోగం ఉండదు. సంక్షేమము ఇవ్వాలి, దానికి సమాంతరంగా అభివృద్ధి కూడా తీసుకెళ్లాలి. ఈ రెండూ చేయకపోతే రాష్ట్రం వెనకబడిపోతుంది. 5 సంవత్సరాలు 10.5 లక్షల కోట్లు అప్పు చేశారు. అప్పు ప్రతి ప్రభుత్వం చేస్తారు. ఈ ప్రభుత్వంలో కూడా అప్పు చేస్తున్నాం. ఎంతవరకు అవసరం ఉందో అంతే అప్పు చేస్తున్నాం. కానీ గత ప్రభుత్వం 10.5 లక్షల కోట్లు ప్రభుత్వ ఆస్తులన్నీ తనఖా పెట్టారు. ఆర్టీఓ ఆఫీసులు తనఖా పెట్టారు, తహసీల్దార్ ఆఫీసులు తనఖా పెట్టారు, రైతు బజారులు తనఖా పెట్టారు. దీనన్నింటికీ మించి మనం అందరం మద్యానికి బానిసలుగా ఉన్నాం. సాయంత్రం అయ్యేసరికి మద్యం తాగడం అలవాటైంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ దుర్మార్గుడు మద్యం మీద వచ్చినటువంటి ఆదాయాన్ని తనఖా పెట్టి 25 సంవత్సరాలకు అప్పు తీసుకుని ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారు. ఆ రోజు మీ అందరికీ చెప్పాం, మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే, మళ్ళీ ఈ రాష్ట్రం దేశంలో ఒక అగ్రగామిగా తయారవ్వాలంటే చంద్రబాబు నాయుడిని గెలిపి వైఎస్ జగన్ బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, చంద్రబాబు ప్రభుత్వం కుల మత ప్రతిపాదకను దారుణమైన రాజకీయాలు చేస్తుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టే సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఎవరైనా సరే తనను ప్రశ్నిస్తే చాలు వాళ్ళందరినీ కూడా అణిచివేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను తాను వెపనైజ్ చేసినాడు. వెపనైజ్ చేసిన కారణంగా ఈరోజు ఈ దిగజారిపోయిన వ్యవస్థల పర్యావసాలే ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చేతిలో నుంచి జారిపోయింది. న్యాయం ధర్మం అనేది గాడి తప్పింది. న్యాయం ధర్మం అనేది గాడి తప్పితే వ్యవస్థలు దిగజారిపోతే, వ్యవస్థల్లో భయం అనేది పోతే మనం మనుషులమే అన్న సంగతి మర్చిపోయే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఏమైనా మనం చేసినా కూడా పర్వాలేదు, ఎవరు మమ్మల్ని ఏమీ చేయలేరు అని ఎప్పుడైతే వీళ్ళంతటా వీళ్ళే ఆ ధైర్యం తెచ్చుకున్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా దిగజారిపోయిన పరిస్థితులు వస్తాయి. ఈరోజు ఇదే ఈ పర్యావసాలు కనిపిస్తూ ఉన్నాయి. విజయవాడలో మొన్న జరిగిన సాయి కృష్ణ కేసు తీసుకున్న పోలీసులు వేధింపులకు గురై క్రాంతి కుమార్ అనే అబ్బాయి ఏకంగా వీడియో చేసి మరణ వాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన అయినా సరే, కర్నూలు జిల్లాలో లాకప్ డెత్కు గురైన దళిత మహిళ గంగమ్మ కేసు తీసుకున్నా, తెనాలిలో తిరుపతమ్మ కేసు తీసుకున్నా, శ్రీకాకుళంలో సంతకవిటికి చెందిన కళావతి కేసు తీసుకున్నా, రాష్ట్రంలో నెలకొని ఉన్న భయానక వాతావరణానికి ఇవన్నీ కూడా అద్దం పడతాయి. దిగజారిపోయి ఉన్న చట్టం, పోలీస్ వ్యవస్థకి ఇవన్నీ కూడా అద్దం పడతాయి. కస్టడీలోకి తీసుకొని ఒక మనిషిని దారుణంగా కొట్టి చంపి కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్లను సైతం మాయం చేసి చివరి
తమ సమస్యలు పరిష్కరించాలంటూ విశాఖ ఎయిర్పోర్ట్లలో ప్రైవేటు సంస్థల క్యాబ్ డ్రైవర్లు సమ్మెకు దిగారు. నగరంలో 93 ప్రమాదాలు జరిగినా ఒక డ్రైవర్ మృతి చెందాడని ఆధారాలు చూపించిన యాజమాన్యాలు న్యాయం చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ కమిషనర్ కు కూడా ఫిర్యాదు సమర్పించారు. పట్టణంలో వాలా, ఓబర్, రాపిడో మొత్తం బాయ్కాట్ చేయడం జరిగింది ఎయిర్పోర్ట్ లో. ఎందుకు ఎయిర్పోర్ట్ లో బాయ్కాట్ చేయవలసి వచ్చిందంటే ఇప్పటికే ఆల్రెడీ మొత్తం ఇటు డిటిసి నుంచి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నుంచి కలెక్టర్ గారి నుంచి జేసీ గారికి చివరికి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు గత 7 సంవత్సరాలుగా ఇక్కడుండే వాలా, ఓబర్ సంబంధించి చేస్తున్న సమస్యలన్నిటిని లేవదీశాం. ఒకటి ఏమడుగుతున్నాం, వాలా, ఓబర్, రాపిడో ఇక్కడ కనీసం ఆఫీసులు పెట్టండి, ఇక్కడ ఒక ఎవరైనా మేనేజర్ని పెట్టండి, ఒక ఇన్ఛార్జిని పెట్టండి, ఇక్కడ ఉండే సమస్యలు మాట్లాడుకోవడానికి బాగుంటుందని చెప్తున్నాం. అలాగే పెట్రోల్, డీజిల్ ధర పెరిగేటప్పుడు ఓ మాటలో చెప్పాలి, 2022 ధరల కంటే ఈ రోజు ఇంచుమించుగా 35% ధరలు తగ్గించారు. కానీ కనీసం 2022లో ఇచ్చే ధరలు ఏమని అంటున్నాం. 2022కి ఇప్పుడు చూస్తే పెట్రోల్ ధరలు ఇంచుమించుగా 15 రూపాయల నుంచి 16 రూపాయలు పెరిగి ఉన్నాయి. కానీ పెరిగినా సరే ఈ రోజు ధరలు తగ్గించే పని చేశారు. అలాగే రాడార్ సిస్టమ్ ఒక మాటలో చెప్పాలంటే విశాఖపట్నంలో ఒక డ్రైవర్ చనిపోయాడు. ఇంచుమించుగా 93 యాక్సిడెంట్లు అయ్యాయి. సిపి గారికి ప్రూఫ్ తో సహా మనం పెట్టాం. రాడార్ ట్రిప్ రద్దు చేస్తున్నారు, ఈ రోజుకి ఆల్రెడీ చేయట్లేదు. కాబట్టి ఇటువంటి సమస్యలు చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న అంశాలు చేయమంటున్నాం. రెండోది, కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎంఈ యాక్ట్ 2019లో తీసుకొచ్చింది. దానికి రూల్స్ 2020లో తయారు చేసింది. మరి రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ తయారు చేయమని 2019 నుంచి ఈ రోజు వరకు మనం అడుగుతున్నా సరే రూల్స్ ఫ్రేమ్ చేయట్లేదు. రూల్స్ ఫ్రేమ్ చేయకపోవడంతో వాలా, ఓబర్, రాపిడో కనీసం డిటిసి మాటను ఖాతరు చేయట్లేదు, కలెక్టర్ మాటను ఖాతరు చేయట్లేదు. కలెక్టరే చెప్పాడు, మీరు స్ట్రైక్ చేసుకోండి, మొత్తం డివైజులు ఆపుకోండి. డిటిసి గారు చెప్పారు, మీరు డివైజులు ఆపుకోండి, వాళ్ళు వస్తాం మా దగ్గర, మాతో కూడా వాళ్ళు మాట్లాడలేదని చెప్పేసి చివరి ఎంత సిగ్గుచేట అని చెప్పేసి అడగదలుచుకున్నాం. లారా లోకేష్ గారిని, అక్కడ ఉండే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ని, లేబర్ మినిస్టర్ ని, వీళ్ళందరూ కలిసినా సరే పరిష్కారం చేయలేదు. కాబట్టి ఈ రోజు నుంచి ఎయిర్పోర్ట్ లో బాయ్కాట్ చేయవలసి వస్తుంది. దీనికి కారణం మొత్తం వాలా, ఓబర్, రాపిడో అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా మా సమస్యలు పరిష్కారం చేయడానికి మాకు చేత కాదు, చేతులు తీసింది. కాబట్టి డ్రైవర్లందరూ ఐక్యమై ఈ రోజు స్ట్రైక్ చేయవలసి వస్తుంది. దీనికి ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, జిల్లా కలెక్టర్ గారే బాధ్యత వహించాలి. అలాగే ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కారం అయ్యే వరకు కూడా మా స్ట్రైక్ ఎయిర్పోర్ట్ లో కొనసాగుద్ది. ఇక్కడే కాదు, రేపు ఎయిర్పోర్ట్ ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేస్తారో అక్కడ కూడా ఒక వెహికల్ కూడా వెళ్ళదు. అది వెళ్ళడమే కాదు, ఇప్పటికే మా స్ట్రైక్ కారణంగా ఈ రోజు రేపు 5వ తారీఖు నుంచి ఓపెన్ చేయవలసిన ఎయిర్పోర్ట్ ని మీరు వాయిదా వేసుకున్నారని చెప్పేసి కూడా మేము సాధారణంగా చెప్పగలుగుతాం. ఎప్పుడే రేపు 5వ తారీఖే కాదు, ఇంకెప్పుడు ఎయిర్పోర్ట్ మీరు ఓపెన్ చేయలేరు. ఓపెన్ చేసిన ఒక్క క్యాబ్ కూడా తిరగదు మా సమస్యలు పరిష్కారం చేయకపోతే. ఆ రకంగా మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మా స్ట్రైక్ కొనసాగుద్దని చెప్పేసి ఊబర్, ర్యాపిడోలో అనేక సమస్యలతో కలెక్టర్ గారి దృష్టికి, డిటిసి గారి దృష్టికి అండ్ ఇక్కడ సమస్యలు పరిష్కారం కాకపోతే చివరిగా అమరావతి వెళ్లి